సీతమ్మను వెతకడం కోసం సముద్రలంఘనం చెయ్యలేననుకున్నాడు హనుమ. అప్పుడు మిగిలిన వానరులు ఆయనను ప్రోత్సహించగానే అవలోకగా సముద్రలంఘనం చేస్తాడు ఆ వాయుపుత్రుడు. తన కర్తవ్య దీక్షతో లంకకు చేరి ఎంత వెతికినా సీతమ్మ జాడ తెలియదే ఎంతో నిరాశ చెందాడు మారుతి. అంతటి వేదన నుండి బయటపడి అశోకవనంలో వెతకడం మరిచాను అని గ్రహించి సీతారామ లక్ష్మణులను మనసున నిలిపి వెతకడం మొదలుపెట్టాడు. చివరికి సీతమ్మ జాడను కనుక్కున్నాడండోయ్. మరి దీనిలో ఉన్న నీతేంటో తెలుసుకుందామా? శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపు. అంటే శోకం అనేది మనిషిలోని ధైర్యం, జ్ఞానం, విద్య అన్నీ కోల్పోయేలాగా చేస్తుంది. శోకంతో సమానమైన శత్రువు లేదండి ఈ ప్రపంచంలో. కాబట్టి ఏడుస్తూ కూర్చోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయం మన పాదాక్రాంతమవుతుంది. అవునంటారా కాదంటారా?